నిజామాబాద్ లోక్సభ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 1808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాము అంటున్న రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది నిజామాబాద్ అధికార యంత్రాంగం. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణపై మనతో మాట్లాడేందుకు రిటర్నింగ్ అధికారి అలాగే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నిజామాబాద్ పార్లమెంట్ లోక్సభకు సంబంధించి ఎన్నికలు ఎట్లా నిర్వహించబోతున్నారు, ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో మనకి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 1808 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఈ 1808 పోలింగ్ స్టేషన్స్ని 184 సెక్టార్స్గా కూడా మనము డివైడ్ చేసుకున్నాము. సో దీంట్లో మనకి పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎండలకు సంబంధించి అంటే పోలింగ్ కేంద్రాల్లో శామ్యానాలు అలాగే మంచినీటి సౌకర్యాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? వృద్ధులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒక బృహత్తర కార్యక్రమం హోమ్ ఫర్ ఓట్ అనేది చేపట్టారు కదా, దానికి ఎలాంటి స్పందన వచ్చింది? సో మనకి ఎండలు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో దానికి అనుగుణంగా మనకి ఈ సైడ్ నుంచి కూడా డైరెక్షన్స్ వచ్చాయి. సో దానికి అనుగుణంగా మనము ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా షేడ్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, సో మనకి కూలర్స్ కూడా వేరెవర్ పాసిబుల్ కూలర్స్ కూడా మనము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. వృద్ధులకి అదేవిధంగా పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా మనకి పోలింగ్ ఏరియాస్లో కూడా లొకేషన్స్లో వీల్ చైర్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి ఏదైతే 12D కింద ఓట్ ఫ్రమ్ హోమ్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్లో మనకి 1844 మెంబర్స్ని వాళ్ళ అప్లికేషన్స్ని మనము యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో 1772 మెంబర్స్ వాళ్ళ ఓట్ హక్కుని వినియోగించుకోవడం జరిగింది. సో మనకి సుమారు 96% వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో వినియోగించుకుని వారిలో ఒక 28 మెంబర్స్ డెత్ కేసెస్ ఉన్నాయి. సో వాళ్ళు అప్లై చేసిన తర్వాత చనిపోవడం జరిగింది. సో అందుకు ఆ కేసెస్ అనేది వాళ్ళు ఓటు వేయలేని పరిస్థితి ఉంది. బట్ మనకి ఓట్ ఫ్రమ్ హోమ్ చూసుకుంటే చాలా వరకు మనకి ఓటర్స్ ఇబ్బంది కానీ అదేవిధంగా ఓటర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అనేది ఉంది. చివరిగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? సో మే 13 జరిగే ఈ ఏదైతే ఎలక్షన్ ఉందో ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా మన నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్లందరూ కూడా మనకి మే 13 ఓటింగ్లో పాల్గొంటారని కోరుకుంటున్నాను. ఇది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ రిటర్నింగ్ అధికారి చెప్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా వచ్చి తమ ఓటు హక్కును ఒక బాధ్యతగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు రాజీవ్ గాంధీ హనుమంతు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.